నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. గాఢాంధకారలో నేనడుచు ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే. గాఢాంధకారలో
యేసయ్యా 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 హల్లెలూయా. ఉప్మా తింటారు, ఉపవాసము అని అంటారు. మనస్సు నిలవదు, ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పుడు తినాలనుకుంటారు. కానీ ఉపవాసం వలన గొప్ప జయాన్ని చూడగలము అనే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ప్రభువుని పేర మనస్సు కూడా నిలుపుకోవాలి. ఉపవాసం ఉన్నాను అనుకోవటం కాదు, మనస్సు కూడా నిలుపుకోవాలి. ఇప్పుడు ఉపవాసం ఉండి మనస్సు నిలుపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. వారందరూ కూడా అలాగూ ఉపవాసం ఉన్నారు, మనస్సు నిలుపుకున్నారు, ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వారు ప్రార్థన చేస్తూ పేరా వారు ఒకేసారి తమ సమస్యను దేవునికి చెప్పలేదు. వారు ఏం చేశారు అంటే ముందు యెహోవాను ఘనపరిచినట్లుగా లేఖలో చూస్తాం. ప్రార్థన ప్రారంభించారు. ప్రార్థన ప్రారంభించి ముందు దేవుని స్తుతిస్తున్నారు, ముందు దేవుని ఘనపరుస్తున్నారు. లేఖనంలో మనం పరిశీలన చేస్తే పేరా దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనంలో, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్ను ఎదిరించుట ఎవరికి బలము చాలదు. ఇలాగూ ప్రార్థన చేస్తున్నారు. ఈ మాటల్లో పేర దేవుని ఘనపరిచారు. ఆకాశమందున్న దేవుడు అయ్యా నీవు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవేనయ్యా, నీవు బాహుబలము గలవాడవయ్యా, పరాక్రమము గలవాడవయ్యా, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు అని ప్రార్థన చేస్తున్నారు. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగిన వారుగా ఉండి దేవుని ఘనపరుస్తున్నారు. నిన్ను ఎదిరించటానికి ఎవరికి బలము చాలదయ్యా, నువ్వు గొప్పవాడవు అని వారు ముందు దేవుని ఘనపరిచారు. తర్వాత రెండవ అనుభవం ఏంటంటే పేరా 7వ వచనంలో, నీ జనులైన ఇశ్రాయేళ్ల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. ప్రభునని పేర ఇప్పుడు దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇది రెండవ అనుభవం. అయా, ఈ దేశాన్ని నువ్వు మాకిచ్చావు, ఈ దేశములో కాపురం ఉన్నటువంటి అన్ని జనులు అందరిని కూడా తోలివేసి నీవు ఈ దేశాన్ని అబ్రహాము యొక్క సంతతికి శాశ్వతముగా ఉన్నట్లుగా నువ్వు ఇచ్చావు. ఈ దేశం నీవిచ్చిన దేశమయ్యా. అయితే ఈ దేశములో నుండి, నీవిచ్చిన దేశములో నుండి, నీ స్వాస్థ్యములో నుండి ఇదిగో మమ్మలను వెళ్ళగొట్టాలి అని శత్రువులు కాచుకొని ఉన్నారయ్యా. ఈ దేశం నీవిచ్చింది కదా అని ఆ సమయంలో దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఇది నీవిచ్చిన దేశం, ఈ దేశాన్ని అయ్యా మేము పోగొట్టుకోకూడదయ్యా, ఈ దేశములో మేము నశించిపోకూడదయ్యా అని చెప్పి దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. తర్వాత మూడవ అనుభవం ఏంటంటే 9వ వచనంలో పేర, నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను కదా. ఇప్పుడు మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.
వారు ఉపవాసం ఉన్నారు, మనస్సు నిలుపుకున్నారు, ప్రార్థన చేస్తూ వారి ప్రార్థనలో ఏమి జ్ఞాపకం చేసుకున్నారంటే యెహోవా గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యముగా ఇచ్చిన దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. మూడవదిగా ఆ దేశములో ఉన్న మందిరాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు, ఆలయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు, దేవుని మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఏమంటున్నారో తెలుసా? నీవు ఇక్కడ ఈ మందిరములో చేసిన ప్రార్థనలు ఆలకించి మమ్మును రక్షిస్తావని ఈ మందిరమును నీ నామ ఘనత కొరకై కట్టించారయ్యా, ఈ పరిశుద్ధ స్థలమును కట్టించారయ్యా. ఈ స్థలములో, ఈ మందిరములో నువ్వు ప్రార్థన ఆలకించేవాడవు అని జ్ఞాపకం చేసుకున్నారు. దేవుడు ప్రార్థన ఆలకించేవాడని, మందిరములో ప్రార్థన ఆలకించేవాడని వారు జ్ఞాపకము చేసుకున్నట్లుగా మనము ఆ వచనంలో చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇలాగూ ప్రార్థన చేసిపోయారా, 11వ వచనంలోకి వచ్చేసరికి వారు ఏం చెప్తున్నారో తెలుసా? ఇప్పుడు వారి సమస్యను చెప్తున్నారు. ఒకేసారి సమస్యను చెప్పలేదు, ఒకేసారి తమ సంగతి ఏంటో చెప్పలేదు. ముందు దేవుణ్ణి ఘనపరిచారు, తర్వాత దేశాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశారు, తర్వాత మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశారు. ఇప్పుడు వారి సమస్య చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు వారి సమస్య అంటే 11వ వచనం, మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశారు. వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు, సమస్య చెప్పుకున్నారు. అయ్యా, ఈ దేశములో నుండి నీవిచ్చిన స్వాస్థ్యములో నుండి మమ్మల్ని లేకుండా చెయ్యాలని, మమ్మల్ని వెళ్ళగొట్టాలని, మమ్మల్ని తోలివేయాలని ఇదిగో ఇదిగో శత్రువులు అయ్యా నిర్ణయించుకొని వచ్చారయ్యా. ఇది నువ్వు ఒక్కసారి దృష్టించు, నీవు దృష్టించి ఇదిగో నీవే తీర్పు తీర్చాలి. మా మీదకి వచ్చుచున్న ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటానికి మాకు శక్తి చాలదు, మాకు శక్తి చాలదు అని ప్రార్థన చేశారు. మాకు శక్తి చాలదయ్యా, ఏమి తోచకుండా ఉన్నామయ్యా, ఏమి చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నామయ్యా, వారిని ఎదిరించటానికి మాకు శక్తి చాలదయ్యా. మా దిక్కు నీవే, మా దిక్కు నీవేనయ్యా, నీవు తప్ప మాకెవరు లేరయ్యా. మా తండ్రివి నీవే, మా దేవుడవు నీవే, మా దిక్కు నీవే, మా వైద్యుడవు నీవే, నీవు తప్ప మాకెవరు లేరయ్యా అని దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేశారు. మా దిక్కు నీవే అని ప్రార్థన చేశారు. అక్కడ అంటారు ఇదిగో మాకు శక్తి చాలదు అని అంటారు, మాకు శక్తి చాలదు అంటాడు. హిజ్కియా కూడా లేఖన భాగంలో మనం చూస్తే హిజ్కియా కాలంలో అక్కడ చెప్పబడిన మాటను మనం పరిశీలన చేస్తే ఇదిగో మేము పిల్లలను కనవచ్చితిమి కానీ కనుటకు శక్తి చాలట్లేదంట, శక్తి లేదంటారు. శక్తి లేకుండా ఉన్నారు, జయించడానికి శక్తి లేదు, ఎదిరించడానికి శక్తి లేదు, పోరాడటానికి శక్తి లేదు. ఇదిగో రోగాలను, ఇదిగో శత్రువులను జయించడానికి శక్తి లేదు, సమస్యలను ఎదిరించడానికి శక్తి లేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, శక్తి చాలకుండా ఉన్నదయ్యా, మాకు శక్తి లేదు అని ప్రార్థన చేశారు. దేవునికి మొరపెట్టారు. కనుక మా దిక్కు నీవేనయ్యా, అయ్యా నీవు తప్ప మాకెవరు లేరు అని వారు ప్రార్థన చేశారండి. వారు ప్రార్థన చేస్తూ ఉంటే ఇదిగో వారు మొర పెడుతూ ఉంటే, వారు దేవుని అడుగుతూ ఉంటే అందరు యెరూషలేములో కూడుకున్నారు. యెహోషాపాతు అక్కడ ఉన్నాడు. ఇదిగో పురుషులేమి, స్త్రీలేమి, అలాగే పిల్లలేమి, శిశువులేమి అందరూ కూడి వచ్చారు. అందరూ ప్రార్థన చేస్తున్నారు, మొర పెడుతున్నారు, గుండెలు బాదుకుంటున్నారు, కన్నీరు కార్చుచున్నారు. అయ్యా మా దిక్కు నీవే,
మా దిక్కు నీవేనయ్యా, ఈ సమస్య నుంచి విడిపించేవాడు నీవే, మా శత్రుల నుంచి విడిపించేవాడు నీవే అయ్యా. గొప్ప దేవుడు కదయ్యా, ఈ దేశాన్ని స్వచ్ఛముగా ఇచ్చావు కదయ్యా, నీ మందిరము గొప్పది కదయ్యా, ఇక్కడ ప్రార్థన ఆలకిస్తావు కదయ్యా అని వారు దేవునికి మొరపెట్టారండి. వారు ప్రార్థన చేశారు, మొరపెడుతున్నారు. అలాగ మొరపెడుతుండగా, ప్రార్థన చేస్తూ ఉండగా జరిగినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? వారందరూ కూడి ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా ప్రేరా, దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ ప్రేరా కూడి ఉన్న వారిలో యహజీయేలు అనేటువంటి ఒక వ్యక్తి మీదకి వచ్చేసింది దేవుని ఆత్మ. యహజీయేలు అనే వ్యక్తి మీదకి యెహోవా ఆత్మ వచ్చినప్పుడు ప్రేరా, అతడు ఆత్మచేత నింపబడ్డాడు, ఆత్మచేత రేపబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చినప్పుడు ఆ ఆత్మచేత రేపబడి అతడు లేచి ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. అతని పేరు యహజీయేలు. యహజీయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు చూచును అని అర్థం. దేవుడు చూచును అని అర్థం, లేక దేవుడు బలపరచును అని అర్థం. దేవుడు బలపరచును అని అర్థం. పేరుకు తగినట్లుగానే పేర ఇప్పుడు దేవుడు అతని ఆత్మచేత నింపి, ఆత్మచేత రేపి, ఇప్పుడు యహజీయేలు అనేటువంటి ఇతని ద్వారా దేవుడు యెహోషాపాతుని ధైర్యపరుస్తున్నాడు, యూదా వారిని ధైర్యపరుస్తున్నాడు. ఇదిగో అతడు ఆత్మచేత నింపబడి లేచి ప్రవచనమెత్తిలాగా ప్రకటిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను. యహజీయేలు సమాజములో ఉండెను. సమాజంలో ఉన్నాడంట. యహజీయేలు సమాజములో ఉన్నాడు. సమాజములో ఉండి ప్రార్థిస్తున్నప్పుడు, సమాజములో ఉండి మొరపెడుతున్నప్పుడు, ఇదిగో దేవుని సన్నిధిలో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మని మీదకు వస్తాడు. పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడగలుగుతావు. సమాజంలో ఉండాలి. సమాజంలో ఉన్నాడు. అతని మీదకి దేవుని ఆత్మ ఇదిగో దిగి వచ్చినప్పుడు, ఇదిగో 15వ వచనంలో ఇదిగో అతడు ప్రకటిస్తున్నాడు. అతడు ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఆమేన్. ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. యహజీయేలు ప్రవచనమెత్తి మాట్లాడుతున్నాడు. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి. ఈ సైన్యానికి భయపడద్దు, ఈ శత్రులకు భయపడద్దు, ఈ సమస్యకు భయపడద్దు, ఈ రోగాలకు భయపడవద్దు, ఇదిగో ఈ భయంకరమైనటువంటి పరిస్థితులకు భయపడవద్దు, జడియవద్దు. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగేస్తాడు అని అన్నాడు. దేవుడే జరిగేస్తాడు. ఈ మాటలు ఎప్పుడైతే విన్నాడు, ఈ ప్రవచనం ఎప్పుడైతే ప్రకటించబడిందో, ఈ మాటలు ఎప్పుడైతే ప్రకటించబడ్డాయో ప్రేరా, ఏం జరిగిందో తెలుసా? ఇదిగో యెహోషాపాతుకి ధైర్యం వచ్చేసిందండి. యెహోషాపాతు భయపడ్డాడు కదా. భయపడిన యెహోషాపాతుకి, కలవరపడిన యెహోషాపాతుకి ఇప్పుడు ఈ ప్రవచనం వినగానే అతనికి ధైర్యం వచ్చేసింది. అతనికి ధైర్యం వచ్చి వెంటనే ప్రేరా అతడు లేచి ఇదిగో ఏం చేస్తున్నాడో తెలుసా? 20వ వచనంలో ప్రేరా, అంతటా వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడ్డాడు. అప్పుడు దాకేం కృంగిపోయాడు, భయపడ్డాడు.
ఎంతో వేదన పడ్డాడు. ఏం చేయాలి, ఎలా పరిస్థితి, ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు యెహోషాపాతు నిలవబడి నిలవబడి ఇదిగో అతను ఏమంటున్నాడు తెలుసా? యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, నా మాట వినండి. ఇదిగో మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనిడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆమేన్. యెహోషాపాతు చెప్తున్న మాట చూడండి. భయపడిన వాడికి ధైర్యం వచ్చేసింది, భయపడిన వారికి నిబ్బరం వచ్చేసింది. ఇప్పుడు ధైర్యముగా లేచంటున్నాడు, యెహోవాను నమ్ముకొనిడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోవాను నమ్ముకొనిడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. కదలించబడరిక, మీరు స్థిరపరచబడతారు. యెహోషాపాతు చెప్తున్నాడు, యెహోవాను నమ్ముకొనండి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని అంటాడు. ప్రవక్తలను కూడా నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని అంటున్నాడండి. నమ్ముకున్నాడు, యెహోవాను నమ్మి ప్రార్థన చేశాడు. ప్రవచించిన ప్రవక్త యొక్క ప్రవక్తను నమ్మాడు. ఆ ప్రవచనాన్ని చేత పట్టుకొని ఇప్పుడు ధైర్యవంతుడిగా ప్రకటిస్తున్నాడు. కనుక ప్రభువునని పేర యెహోవాను నమ్మాలి, ప్రవక్తలను కూడా నమ్మాలి. యెహోవాను నమ్మినప్పుడు స్థిరపరచబడతారు, ప్రవక్తలు నమ్మినప్పుడు కృతార్థులగుతారు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలండి. కనుక ప్రభువునని పేర దేవుని యొక్క సన్నిధిలో యెహోషాపాతుకి ధైర్యం వచ్చేసింది. ఇదిగో ఇప్పుడు పేర దేవుని వాక్యాన్ని బట్టి పరిశీలన చేస్తే ధైర్యం వచ్చి, ఇక మీరు యుద్ధానికి వెళ్ళండి, కానీ యుద్ధం ఎవరు చేస్తారు? యెహోవా చేస్తాడని చెప్పినప్పుడు వెంటనే 21వ వచనంలో పేర వారందరినీ యుద్ధానికి సిద్ధపరచుకొని తీసుకొని వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? 21వ వచనం, మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. చూసారా? యెహోషాపాతు పేర ధైర్యం వచ్చేసింది, సైన్యం సిద్ధమైపోయింది. రేపు మీరు వెళ్ళండి, కానీ యుద్ధం మీరు కాదు, యెహోవా చేస్తాడని చెప్పారు కదా. ఇప్పుడు సైన్యాన్ని సిద్ధపరిచిన తర్వాత పేర ఇదిగో యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? ఇదిగో యెహోవాను స్తుతించడానికి గాయకులను ఏర్పాటు చేశాడంట, పాటలు పాడేవారిని ఏర్పాటు చేశాడు. వారు పరిశుద్ధాలంకారము ధరించుకొని ఇదిగో వారు సైన్యమునకు ముందురా నడుచుచు వారు యెహోవా కృప నిరంతరముండును అని స్తుతిస్తూ స్తోత్రము చేస్తూ వారు వెళ్తా ఉన్నారు. అండ్ యుద్ధానికి వెళ్ళేటప్పుడు పాటలు పాడుతున్నారు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు గానము చేస్తున్నారు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవునికి స్తోత్రం అని అనుకుంటూ వెళుతున్నారండి. చూసారా ఎంత ధైర్యం వచ్చేసిందో? కనుక ఆ ధైర్యముతోనే వారు యుద్ధానికి బయలుదేరి వెళ్ళినప్పుడు పేర ప్రభు అయినటువంటి దేవుడు వారి పట్ల గొప్ప కార్యం. 22వ వచనం చూస్తే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను సెయూరు మన్యం వాసుల మీదను మాటుగాండను పెట్టెను గనుక వారు హతులైరి. వారు పాటలు పాడుతూ స్తుతించుటకు మొదలు పెట్టారో లేదో ప్రభుని పేర పాటలు పాడటం మొదలు పెట్టారో లేదో, స్తుతించటం మొదలు పెట్టారో లేదో. ఇప్పుడు చూడండి, ఇదిగో దేవుడు వీరికంటే ముందుగానే మాటుగాండ్రుని ఏర్పాటు చేశారు కనుక ఆ మాటుగాండ్రు పేర మోయాబీల మీద, అమ్మోనీల మీద, అలాగే మెయోనీల మీద పడి వారిని హతము చేసినట్లుగా లేఖన భాగంలో చూస్తున్నాం. శత్రులు హతమైపోయారండి. గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఇదిగో గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు.